హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 ప్లీజ్. డెమాన్ పవన్ పవన్ అంట, డెమాన్ అంట, ఏదైనా మాట. డెమాన్ ఇద్దరు ఒకటే కాబట్టి, డెమాన్ నువ్వు ఎవరిని ట్రస్ట్ చేస్తావు, ఎవరిని ట్రస్ట్ చేయవు అంటే, సార్ నేనైతే ట్రస్ట్ చేసేది ఇమ్ము అన్నని. ఇమ్ము అన్న నేను ఎప్పుడు ట్రస్ట్ చేస్తుంటా సార్, నాకు చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువ ఇష్టం అంటే ఇమ్ము అన్న. తర్వాత అస్సలు ట్రస్ట్ చేయండి ఎవరినంటే నేను భరణి గారిని. నాకు 2 టైమ్స్ ఒక మాట ఇచ్చాడు సార్. 2 టైమ్స్ నేను ఒక మాట మీద నిలబడతా అని చెప్పి ఆ మాట నాకు కరెక్ట్ మాట ఇచ్చే మళ్ళీ తర్వాత ఆ మాట ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నాడు. అందుకే నాకు అస్సలు ట్రస్ట్ అనిపించలేదు భరణి గారిని చూస్తే అని చెప్తాడు. నాకు భలే అనిపించింది, నిజంగా సూపర్. నిజంగా ఓకే, డెమాన్ ఆ ఇంట్లో ఎవరైనా మంచోళ్ళు అంటే డెమాన్ అని చెప్తాను నేను. నాకు చాలా చాలా ఒక జెన్యున్ పర్సన్ డెమాన్ పవన్. మీకు ఎంతమంది కనిపిస్తారు డెమాన్ పవన్ ఒక జెన్యున్ పర్సన్ అని ఎంతమంది కనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే జెన్యున్ అంటే జెన్యున్ అనిపిస్తుంది నాకు. పవన్ చాలా మంచోడు, చాలా 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 మంచోడు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీక్ మీకు పవన్ ఎలా అనిపించిండు? ఇమ్ముని కూడా చాలా మంచిగా ఓకే, నాకు ఇలాంటి ఇష్టం. ఇది నాకు ఒక మాట ఇచ్చి మాట పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా అంటగా, ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చి మాట పోగొట్టుకుంటే ఎవరినైనా అలానే అనుకుంటారు కాబట్టి పవన్ మన భరణి గారి పేరు చెప్పాడు. ఓకే, నైస్. మీకు ఎంతమంది కనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేశారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఒక 5 days ఉందిగా, ప్లీజ్.